వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఈరోజు ఒక చిన్న అనాలిసిస్ పైన నేను నా కొలీగ్ శివకుమార్ కూర్చున్నాము. సో అదేంటంటే రెగ్యులర్గా జరుగుతున్న హాట్ టాపిక్ కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారు త్వరలో అనేది నిజమేనా? అంటే ఇప్పటి వరకు కూడా మనం అనుకున్నాము కేసీఆర్ అసలు విచారణకు వస్తాడా రాడా అని అనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పార్టీలోకి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్న దగ్గర నుండి కూడా ముందు నుండి కూడా రేవంత్ రెడ్డి అంటున్న ఒకే ఒక మాట, కేసీఆర్ నీ భరతం పడతా. మరి భరతం పట్టడం స్టార్ట్ అయింది అంటే అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయగానే సెంట్రల్ నుండి కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కవిత కొన్ని రోజులు జైల్లో ఉండడం జరిగింది. దాని తర్వాత ఈ ఫామ్ల కార్ రేస్ పైన కేటీఆర్ విచారణకి కొన్ని రోజులు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు అందజేశారు. అసలు కేసీఆర్ వస్తాడా విచారణకి రాడా అని అనుకున్న సమయంలో బాగానే వచ్చాడు. ఆ ఫామ్ హౌస్ నుండి మొత్తానికి ఎట్టకేలకి కేసీఆర్ని బయటకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. మరి దానిపైన నిన్న జరిగిన విచారణలో ఏమేమి క్వశ్చన్లు అడిగి ఉంటారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన 18 క్వశ్చన్లకు కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు? మరి ఈయన కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ మాత్రం ఘోష్ గారికి అందించడం జరిగింది. మరి ఆ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ దాంట్లో ప్రజెంటేషన్లో కూడా ఏమేమి అంశాలు ఉండుండొచ్చు? మరి ఆయన దైవ సాక్షిగా ప్రమాణం చేశాడు అంటున్నారు. ఆ డిస్కషన్లో కూడా ఇప్పుడు మన అనాలిసిస్ నా కొలీగ్ అయిన శివకుమార్ ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఇప్పుడు కేసీఆర్ అనేది ఇన్ని రోజుల తర్వాత దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి. నిజంగానే కేసీఆర్ మనస్ఫూర్తిగా దైవ ప్రమాణం చేస్తుంటాడంటారా? దైవ సాక్షిగా దైవ ప్రమాణాలు చాలా చేస్తారు మేడం. మనస్ఫూర్తినే చేస్తారు ప్రమాణాలు అయితే. ఓకే, ఆయనకు ప్రమాణాలు చేయడం అనేది కొత్త ఏం కాదు. దాదాపుగా 2001 ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అనేక ప్రమాణాలు చేసిండు. సో ఉద్యమం టైంలో అనేక ప్రమాణాలు చేసిండు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తాని, సామాజిక తెలంగాణ సాధిస్తాని, సో ఇలాంటివి అనేక ప్రమాణాలు చేసిండు. ఆ ప్రమాణాలు చేసేటప్పుడు దాదాపుగా మనస్ఫూర్తిగానే ప్రమాణాలు చేస్తాడు. సో ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటాడా ఉండడా అనేది అంశం. ఓకే, ప్రమాణాలు అయితే ఖచ్చితంగా చేస్తాడు, మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తాడు. అంటే కట్టుబడి ఉండని ప్రమాణాలు చేస్తాడేమో. ఏ రోజు కట్టుబడి ఉండడు. చేసిన ప్రమాణానికి కేసీఆర్ గారు ఏ రోజు కట్టుబడి ఉండడు. సో అదే విధంగా ఈ రోజు ప్రమాణం చేసి ఉంటాడు. అంతకుమించి ఏముండదు. ఆయన ప్రమాణానికి మనం పెద్ద తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఆయన మాటలు మనం ఇప్పుడున్న పరిస్థితులు అయితే అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు గులాబీ పార్టీ అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతే జరగలేదంటుంది. మరి అవినీతి జరగనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ విచారణ జరిపించిన వాళ్ళంతా ఫేకేనా, అబద్ధపు సాక్ష్యాలు పుట్టించినట్లేనా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల పంటలకు ఇట్లా నీళ్లు వదలడం జరుగుతుంది. రైతులు ఎంతో పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది అని అంటారు. మరి ఒక్క పిల్లర్ కూలిపోతేనే ఎంత ఇష్యూ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది ఇంతకుముందు తుమ్మిడియేట దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు. అది వచ్చేసి ప్రాణహిత చేవెళ్ళే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్ట్. అక్కడ నుంచి తీసుకెళ్ళి మేడిగడ్డలా కట్టారు. సో ప్రాజెక్ట్ అనేది అది ఒక్క దగ్గర కట్టే ప్రాజెక్ట్ కాదు. వాస్తవం కాడికి దాదాపుగా 3 బ్యారేజీలు, అటు ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా దాదాపు 26 రిజర్వాయర్లు ఉన్నాయి. 17 అనుకుంటా, కరెక్షన్ 17 రిజర్వాయర్లు ఉన్నాయి. అనేక సొరంగాలు ఉన్నాయి. ఓకే, ప్రాజెక్టు ఆలోచన మంచిదే. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అప్పట్లో తెలంగాణ అనేది కొంచెం గడ్డ మీద ఉంటుంది మేడం. వాటర్ని లిఫ్ట్ చేయాలి. వాస్తవం కాడికి ఆ లిఫ్ట్ చేసే క్రమంలో ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టు పెట్టినప్పుడే, రాజశేఖర రెడ్డి పీరియడ్లో డిజైన్ చేసినప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మన తెలంగాణకు అవసరం లేదు, దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బులో మనం డైరెక్ట్ రైతులకు ఇవ్వచ్చు. అంటే ఒక ఎకరాకి ఆ పీరియడ్లోనే దాదాపు ఎకరాకి 25,000 ఖర్చు వస్తుంది వాటర్ తీసుకురావడానికి. ఎందుకు అంత ఖర్చు పెట్టి అదేదో రైతుకు డైరెక్ట్ సంవత్సరం 25,000 ఇస్తే ఆర్థికంగా ఉపయోగపడుతుంది కదా, లేకపోతే ఒక బోర్వెల్ వేయించి ఇంకోటి చేయొచ్చు కదా. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే కొందరు వ్యతిరేకించారు. సో అక్కడి వల్ల అది ఆగిపోయింది. దాని తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత అనేక దఫాలుగా మహారాష్ట్ర గవర్నమెంట్తో చర్చలు జరిపిండు. వాస్తవం కాడికి చర్చలు జరిపి లాస్ట్కి సాధించి మేడిగడ్డ అనే ప్రాంతం నుంచి స్టార్ట్ చేసిండు. అక్కడ మెయిన్ బ్యారేజ్ మేడిగడ్డ అనేది మెయిన్ బ్యారేజ్. దాని తర్వాత అన్నారం, సుందిల్ అనేక బ్యారేజ్లు ఉన్నాయి. దాని తర్వాత చాలా రిజర్వాయర్లు ఉన్నాయి. సో అది పంపింగ్ వ్యవస్థ. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మన రైతులకైతే వచ్చేది ఏముండదు మేడం.
ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ చూసుకుంటే 1 ఎకరాకు దాదాపుగా నీరు అందించడానికి 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 45,000 రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరాకి నీళ్ళు ఇస్తే ఒక 45,000 ఒక ఎకరాకి ఒక వరేసుకున్న వ్యక్తి, ఒక రైతు సంపాదించగలడా? ఒక్క మనిషికి ఒక ఎకరాకి అంటే ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అది. దాదాపుగా ఇది ప్రాణహిత చేవెళ్ళ ఉన్నప్పుడు 35,000 కోట్ల ప్రాజెక్ట్ మేడం. అది కాస్త 60,000కు పోయింది, అది కాస్త 80,000కు పోయింది, అది కాస్త ఇప్పుడు దాదాపుగా 1,30,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,30,000 కోట్ల ఖర్చులో అవినీతి జరిగింది, జరగలేదు అనేది మనం చెప్పనీక లేదు. దాదాపుగా అయితే అవినీతి జరిగింది. అవినీతిలో అందరు భాగస్వాములే. అప్పుడు కేసీఆర్ భాగస్వామి, అప్పుడు మంత్రిగా ఉన్న ఎవరైతే ప్రాజెక్ట్ కోసం ఎవరైతే పని చేశారో ఆ ఇంజనీర్ల దగ్గర నుండి కూడా అక్కడ అదే అంటున్నారు, అసలు అక్కడ చిన్న భూమి ఇంజనీరు నాణ్యతనే సరిగ్గా లేదని చెప్పేసి అన్నారు. భూ నాణ్యత కూడా పరీక్ష చేయకుండానే ప్రాజెక్టులు ప్రారంభించారని చెప్పేసి అంటున్నారు. లేదు అది కాదు, కానీ ఇంజనీర్లు అవినీతికి పాల్పడ్డారు. వాస్తవానికి మనస్ఫూర్తిగా చేయలేదు. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం అనేక ప్రణాళికలు తీసుకొస్తుంది జనాలకు చేయాలని. దాన్ని టెక్నికల్గా ఎవరైతే అప్రూవల్ చేయాలో వాళ్ళు కరెక్ట్ చేయలేకపోయారు. అంటే వాళ్ళ మీద వీళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉన్నది. ఒకప్పుడు ఇప్పుడు మీరు అన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీసీ ఘోష్ గారికి కేసీఆర్ గారు ఇచ్చారని. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా ఇచ్చారు. కాళేశ్వరం ఎట్లా ఏంది, దానికి ఎన్ని ప్రాజెక్టులు, నేను అన్నట్టు ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని బ్యారేజ్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని ఎకరాలు పడతాయి, ఇదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఇచ్చారు. ఆ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నా తలకాయ ముక్కలయ్యింది, నేను నా మెదడుని పదును పెట్టి నేనే ఒక ఇంజనీర్ని అయి ప్రాజెక్ట్ డిజైన్ చేసిన అన్నాడు కేసీఆర్. ఈయల్ల పీసీ ఘోష్ దగ్గర ఏం మాట్లాడినా, నాకు టెక్నికల్గా ఎలాంటి సంబంధం లేదు, ఇది కూడా ప్రభుత్వ అనుమతితోటే జరిగింది. అంటే ప్రభుత్వ అనుమతి అంటే కేసీఆర్ ఒకటి కాదు, సరాసరి ఆయన ఏమి ఇరికించిండు, క్యాబినెట్ అందరిని ఇరికించిండు. ఎవరైతే క్యాబినెట్లో ఉన్నారో అందరి అనుమతితోటే మేము దానికి నిధులు కేటాయించాము. అందరు కేటాయించడం, నేను ఒక్కని పర్సనల్గా ఏం చేయలేదు, ప్రభుత్వ సలహా క్యాబినెట్ ఆమోదంతో ప్రాజెక్టు నడిపినాం. అంటే ఇంతకుముందు దాకానే కేసీఆర్ ఏం చేసింది, నా మెదడు చెక్కలు చేసుకొని ముక్కలు చేసుకొని తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టును అందిస్తే మీరు అది తప్పు అంటుర్రు. మీరు అన్నట్టే ఒక్క పిల్లర్ కూలిపోతే ఏమవుతుంది, ఏం చేస్తుంది అంటే, మేడం అతిపెద్ద బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్, మీరు ఒక పిల్లర్ అంటారు అంటే, మరి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టులు కట్టారు తెలంగాణలో. కేసీఆర్ వచ్చినా కట్టిన ఒక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు, అంతకుముందు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఎన్ని ప్రాజెక్టులు పిల్లలు కుంగిపోయినాయి? అసలు ఇప్పటి వరకు బీటలు కూడా బారలేదు, లేరు. ఇప్పుడు దాదాపుగా 50-60 ఏళ్ళ స్వతంత్ర చరిత్రలో 75 ఏళ్ళ స్వతంత్రంలో ఇప్పుడు మనం నాగార్జున సాగర్ ఉంది మేడం, స్వతంత్రం వచ్చిన కొత్తలో చేస్తే ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల ప్రాజెక్టు కట్టి ఏ రోజన్నా డ్యామేజ్ అనేది చిన్న శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే ఏంటి, ఇది నాగార్జున సాగర్ పెద్ద ప్రాజెక్టులు మన దగ్గర అవి అసలు. సో అంటే ఇక్కడ అవినీతి ఎంతవరకు జరిగిందని అంటే, మనకు కట్టిన కొద్ది రోజుల తర్వాత మనకు గోదావరిలో పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. అంటే మనకు స్థాయికి మించిన ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ స్థాయికి మించిన అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 200 ఇయర్స్ లేకపోతే 100 ఇయర్స్ ఫ్లడ్స్ తీసుకుంటారు మేడం ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు. అంటే 100 సంవత్సరాలకు ముందు అత్యధిక ఫ్లడ్స్ ఏది ఉన్నాయో అంతకంటే ఎక్కువ వచ్చినా తట్టుకునేటట్టు డిజైన్ చేసి చేయాలి. సో ఇప్పుడు దాదాపుగా ఒక 100 క్యూసెక్లు అనుకోండి, సపోజ్ మనం మాట్లాడడానికి ఒక 100 క్యూసెక్ల ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి, మనం 120 క్యూసెక్లకి డిజైన్ చేసుకోవాలి, అంత వచ్చినా మనం తట్టుకునేటట్టు. సో మొన్న వచ్చిన ఫ్లడ్స్ ఒక మనం యావరేజ్గా ఉందనుకుంటే 100 సంవత్సరాల్లో 80 క్యూసెక్లు వస్తేనే వాల్ కూలిపోయింది. ఇది సుందిల్లా పంప్ హౌస్ దగ్గర ప్రొడక్ట్ వాల్ కూలిపోయింది. సో అంటే ఆ వాల్ కూలిపోవడం వల్ల పంప్ హౌస్లో వాటర్ వెళ్ళిపోయినాయి, కొన్ని కోట్లు వృధా ఖర్చు. అంటే ఆ మోటార్స్ ఒకటి బాహుబలి మోటార్స్ అన్నాడు, ప్రపంచంలో ఎక్కడ పెట్టలేము. వాస్తవం కాడి కాళేశ్వరం ప్రాజెక్టులో వాడిన మోటార్స్ అతిపెద్దవి, ప్రపంచంలో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టలే. అంత పెద్ద మోటార్స్ వచ్చి నువ్వు ప్రొటెక్ట్ వాళ్ళు కూలిపోవడం వల్ల వాటర్ లోపలికి వెళ్ళి కొన్ని కోట్ల ఖర్చు దాన్ని రిపేర్ చేయడానికి. మళ్ళీ అది ఎవరు భరించాలి? దాన్ని కట్టిన ప్రాజెక్ట్ మెయిల్ వాళ్ళు భరిస్తారా, ప్రభుత్వం భరిస్తారంటే వాళ్ళు మేము ఎందుకు భరిస్తాం, మేము భరించామని చెప్పారు వాళ్ళు. దాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని భరించాలి. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి దాదాపుగా కొన్ని వేల కోట్ల కరెంటు బిల్లు అదే కట్టలేకపోతారు. సో ఆ ప్రాజెక్టు అనేది ప్రజలకు శాపం తప్ప దాంట్లో ఎలాంటి లేదు. అవినీతి ఖచ్చితంగా జరిగింది. దాంట్లో ఉన్న నిన్న కేసీఆర్ ఆల్రెడీ ఇరికిచ్చిండు, మీకు తెలుస్తలేదు, ఆల్రెడీ నేను ఇరికిచ్చిపోయిండు. ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదంతో మేము చేసినాం
అంటే దాదాపు దాంట్లో వాళ్ళ కొడుకు వస్తాడు, పవర్ పాయింట్ అందరూ వస్తారు. ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే కదా. కదా. వీళ్ళ ఆజ్ఞలు లేకుండా వీళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళైతే ఎలాంటి సంతకాలు కానీ ఏవైతే ముందుకు వెళ్ళలేరు కదా. ఏది వెళ్ళలేదు. అంటే ప్రభుత్వం అంటే ఇంకేదో అనుకుంటున్నట్టున్నాడు మరి ఆయన కేసీఆర్. అంటే ఇలాంటివి ఇంతకు ముందు ఏం చేసినంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మంచి జరిగితేనేమో నేను చేసిన అంటాడు, నేను కట్టిన అంటాడు. ఏదన్నా పొరపాటు జరిగితే అధికారుల తప్పిదమని అంటాడు. ఇక్కడ కూడా కేసీఆర్ అదే చెప్పే ప్రయత్నం చేస్తుండు. బడిపాటలు నేర్చుకుంది టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర. అంటే కేసీఆర్ దగ్గర తెలివి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ రెడ్డి రాజకీయాన్ని నేర్చుకుంటూ, మనం పచ్చిగా మాట్లాడుకుంటే అక్కడ రెడ్డి రాజకీయాన్ని నేర్చుకుంటూ, ఇక్కడ చౌదరి కమ్మ రాజకీయాన్ని నేర్చుకుంటూ, సొంతంగా ఆయన విలమ కాబట్టి విలమ రాజకీయాన్ని నేర్చుకుంటూ, ఇక్కడ నైజాం ఉన్నాడు కాబట్టి ముస్లిం రాజకీయం అన్ని కలగలిపితేనే కేసీఆర్. అన్ని కలిపి రాజకీయంగా కేసీఆర్ మాత్రం రాజకీయ ఎత్తుగడలో కేసీఆర్కి మించినట్టయితే లేడు మేడం, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు కూడా ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం మొత్తాన్ని, అంటే ఆయన క్యాబినెట్లో ఎవరెవరు పనిచేసారో అందరు ఇరికించే ప్రయత్నం చేస్తుండు. అది ఇంతవరకు వెళ్తానే చూడాలి. అంటే దాదాపుగా అరెస్టు చేస్తారా చేయరా అని ఆలోచిస్తే చేసే ఉద్దేశాలు అయితే కనిపిస్తున్నాయి మేడం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారణకు పిలవడం అనేది చాలా అది. సో ఆ ధైర్యం నేను రేవంత్ రెడ్డి గారు చేస్తాడు అనుకోలేదు, కానీ చేసిండు. ఒకే రకంగా కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. అవును, ఆ ఇంట్లోనే కూటమిలు ఏర్పడుతున్నాయా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని రోజులు లేని కవిత అంటే డైరెక్ట్గా ఒక తండ్రి కూతుర్ల మధ్య జరుగుతున్న సంభాషణకి వెళ్ళి మాట్లాడడానికి లేని అంత డిస్టర్బెన్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉందా? ఎందుకంటే ఉత్తరాలు రాసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆమె స్పెషల్గా అంటే ఆమె ఏదో నేను బయటకు చూపించుకోవాలి, నేనేదో పార్టీకి సేవ చేస్తున్నా అనేది ఉత్తరాల రూపంలో ఎప్పుడో రాసిన ఉత్తరాలని ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చేసి అన్నా చెల్లెళ్ళ మధ్యలో జరుగుతున్న వివాదము, అటు హరీష్ రావు వివాదము, అంటే వీళ్ళకి ఒక సఖ్యత లేకపోవడము, ఇప్పుడు పైన వచ్చి కేసులు పడడము, అసలు ఇవన్నీ మనం ఎట్లా చూసుకోవచ్చు? అంటే వాస్తవం కాడికి కేసీఆర్ ఎవరి మాట వినాడు మేడం. కేసీఆర్కి అధికారం కోసమే అధికారం మాట వింటాడు. కొడుకు మాట విన్నాడు, బిడ్డ మాట విన్నాడు, హరీష్ రావు మాట విన్నాడు. ఆయనకు కావాల్సిన అధికారం, దానికోసానికి ఎవరిని తొక్కడానికైనా ఎవరిని మెప్పించడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఆ అధికారమే తన దగ్గర నుంచి తీసుకుపోతాడంటే ఎవరికి ఏరియాడు, అది బిడ్డకి ఇయ్యాడు, కొడుక్కి ఇయ్యాడు. సో ఇంకా మా డాడీ ఏమైనా ఇస్తాడని ఆశతోటి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, నెక్స్ట్ అయితే కేటీఆర్ కావచ్చు, లేదంటే కవిత కావచ్చు. అంటే ఆయన తర్వాత పగ్గాలు మేమిద్దరం ఎవరో ఒకరం చేత చేయాలి అనుకుంటారు. కానీ కేసీఆర్ ఉన్నంత వరకు అదృష్టం, మనం ఆ మాట అనొద్దు, కానీ కేసీఆర్ బ్రతుకున్నంత వరకు ఎవరికి అధికార మార్పిడి జరగదు మేడం. ఎట్టి కేసీఆర్ కొన ఊపిరి ఇంకో క్షణంలో నా పానం పోతుందంటే కూడా ఈ క్షణాన్ని నేను అధికారంలోనే చచ్చిపోతా అంటాడు. అంత అధికార దాహం కేసీఆర్ గారికి. సో ఎట్టి పరిస్థితులు అది జరగదు, అనవసరంగా కాంట్రవర్సీలు చేయడానికి తప్ప. అంటే పార్టీ విచ్ఛిన్నమయ్యే క్రమంలో ఏకం చేయడానికి ఇది ఒక ఎత్తుగడ అనుకోవచ్చు. అంటే కూతురు ఒక సైడ్ నుంచి ఒక వర్గాన్ని ఎవరైతే వెళ్ళిపోతారో ఆ వర్గం తన దగ్గరికి వెళ్తుండొచ్చు. కేటీఆర్ అని అంటే తన వర్గం వస్తుండొచ్చు. ఈ వర్గం అంతా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి రావాలి కదా. ఆల్రెడీ జాగృతి కవిత కాబట్టి మళ్ళీ ఏమే జాగృతి అనే పేరుతోని మళ్ళీ మేమన్నా పార్టీ పెట్టబోతుందా అనేవి కూడా ప్రజల్లో పార్టీ పెట్టే కొత్త పార్టీ పెడుతుంది అని కూడా వినబడుతున్నాయి. పెట్ట పార్టీ పెట్టేదంత లేదు. కొన్ని రోజులు రాజకీయ జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ కామన్ ఫ్యామిలీలల్లో. సో అలాంటివి ఏం జరగదు. మళ్ళీ కేసీఆరే బీఆర్ఎస్కు నాయకుడు. ఒకవేళ అలా అదృష్టం బాగుండే అధికారంలో వస్తే కేసీఆరే ముఖ్యమంత్రి. కేటీఆర్కి ఛాయిస్ లేదు, కవితకు ఛాయిస్ లేదు. అంటే వాళ్ళల్లో ఒకటి ఉందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత సీఎం అయ్యాడు కాబట్టి వాళ్ళు కేటీఆర్ పోటీ పడుతున్నాడు. కవిత వెళ్ళేసి వచ్చింది, నెక్స్ట్ కవిత అవుతుందేమో అన్న భయం ఒకటి మన ఉందేమో. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు కవిత కంటే ముందు నేను పోవాలని కేటీఆర్ ఆరాటపడుతున్నట్టు. తప్పకుండా మరి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని F1 రేస్ ఫార్ములా కార్ రేసింగ్ కేసు ఉంది కేటీఆర్ మీద. మరి అది ఏమైనా ముందుకు సాగిస్తే ఆయన ఇంకా ముందు వెళ్తాడు మరి జైలు. అందుకనే రేవంత్ రెడ్డి కూడా తెలివిగా ఆయనను అక్కడే స్టాప్ చేశాడు. అంటే జస్ట్ విచారణ పేరు మీద ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడము, విచారణ జరిపించడము. ఈయన అన్నాడు కదా అప్పుడు, నేను వెళ్తా, నేను దేనికైనా రెడీ, నేను జైలుకి వెళ్ళడానికి. మేడం పాత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో చూసుకుంటే పాత గవర్నమెంట్ యాక్షన్స్ తొందరగా తీసుకున్నది. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏం చేస్తుందని అంటే ఆలోచించి తీసుకుంటుంది, ఆచితూచి అడుగులేస్తుంది. ఎక్కడ ఏం పొరపాటు జరిగినా పార్టీకి ఇబ్బంది జరుగుతుందేమో, చాలా జాగ్రత్తగా చేద్దాం అని. యాక్చువల్లీ నిన్న కేసీఆర్ గారు విచారణకు వచ్చినప్పుడు దాదాపు ముందు ఫస్ట్ ఆయనే రావాల్సి ఉండే, మనకి హెల్త్ బాగాలేదు, పోస్ట్ పోన్ చేసుకుండు. సో
మాజీ ముఖ్యమంత్రిని విచారణకు పిలిచడం అనేది చాలా అరుదు మేడం. చాలా మంది ఉంది. ఎందుకంటే అసలు ఆయనకి అవినీతి కేసీఆర్ అవినీతి రాడు అని లేకపోతే చాలా మందిలో 99% ఆల్మోస్ట్ 90% రాకపోతే ఆయన దొరికిపోయేవాడు. రాకపోతే ఆయన చాణక్యుడు తెలివి ఉపయోగిస్తాడు. రాజకీయ రేవంత్ రెడ్డికి 10 రేట్లు కేసీఆర్. ఆ దాంట్లో మనం ఎలాంటిది లేదు. సో కేసీఆర్ ఎప్పుడు ఏ వ్యూహం వేయాలనేది చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఇప్పుడు ఏమైనా క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది. సానుభూతి పరంగా కూడా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందంటారు కేసీఆర్ గారికి? సానుభూతి అంటే కష్టం మేడం. అంతేనా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన చేసింది ఇప్పుడు ఇంకొకటి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని ఎంతనంటే సానుభూతిలు, మంచి మర్యాద ఇవన్నీ పోయి ఓన్లీ డబ్బు ఉంటేనే రాజ్యం అన్న కాడికి తెలంగాణలో తీసుకొచ్చింది. సో ఇప్పుడు అది తీసుకొచ్చినాక ఈయన మీద సానుభూతి తెలంగాణ ప్రజలు చూపిస్తారనైతే నేనైతే అనుకోను. తెలంగాణ ప్రజలు సానుభూతి ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేసారు ఈయన అన్యాయం చేస్తుండని. మళ్ళీ కేసీఆర్ మీద సానుభూతి అనేది కష్టం. కాకపోతే మన రాజకీయ ఎత్తుగడల్లో ఈ పార్టీ ఏమన్నా కాంగ్రెస్ విఫలమైతే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన విఫలమైతే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళకైతే సానుభూతి వచ్చే పరిస్థితి అయితే లేదు. అన్ని సైడ్ల నుంచి వాళ్ళకు ఒక ఉచ్చు బిగించి దాదాపు అట్లా బిగించుకొని ఉందనే అనుకోవచ్చు కదా. దాదాపుగా ఉచ్చు బిగించినట్టు కాళేశ్వరం ఒకటి మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ యుఎస్ నుంచి తీసుకొచ్చారు. వచ్చాడు ప్రభాకర్ రావు గారు నిన్న విచారణ జరిపింది, మళ్ళీ కూడా పిలిచారు. మళ్ళీ 9 గంటల విచారణ చేశారు. అంటే ఏ టైంలోనే కేసీఆర్ పేరు జారుతాడేమో అని. ఒక్కవేళ తనకు కేసీఆర్ పేరు జారితే నెక్స్ట్ ఆ కేసులోనే జైలుకి వెళ్ళొచ్చు, కాళేశ్వరంలో జైలుకి వెళ్ళొచ్చు. సో రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు పద్మ వ్యూహాన్ని రచిస్తుండు. అంటే ఎక్కడి నుంచి బయటకు వెళ్ళకుండా అన్ని ఒకేసారి వస్తే ఏం చేయగలుగుతాడు అనేది బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నాడు. అందుకే వన్ బై వన్ అదే ఒకటేసారి అన్ని కేసులు. ఇప్పుడు మొన్న చూసుకోండి మేడం, నిన్న చూసుకుంటే ఒక దిక్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అదే రోజు కేసీఆర్ విచారణకు వస్తుండు. సో ఆయన చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా చేసుకుంటూ వస్తుండు. సో బీఆర్ఎస్కి అయితే కొన్ని గడ్డు కాలమే, ఈ 6 నెలలు గడ్డు కాలమే పరిస్థితి. సో రేపు ఇవాళ సంచలన నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ 2 రోజులలో కాళేశ్వరంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెడతా, అది ఏం జరిగిందనేది 2 రోజులు నేను ప్రెస్ ముందుకు వచ్చి చెప్పేస్తా అని చెప్పిండు. సో ఆ 2 రోజుల తర్వాత పీసీ ఘోష్ గారు వాళ్ళ కమిటీ ఏదైతే ఉందో నివేదిక సమర్పిస్తే దాన్ని ఈయన దగ్గర ఏం ఆధారం, ప్రభుత్వం అన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది. సరే ఆయన దగ్గర ఏమున్నాయో లేకుండా అంత పెద్ద విచారణ ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతి లేకపోతే కష్టం. చాలా ఎవిడెన్సెస్ ఉండాలి, చాలా పకడ్బందీగా ఉండాలి, వీళ్ళ దగ్గర జెన్యూన్ ప్రూఫ్స్ ఉంటాయి. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి వీళ్ళకి అధికారం ధైర్యం సరిపోదు. ఆయన ఆషామాషి ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీసీ సర్పంచ్ కాదు, ఒక రాష్ట్రానికి చేసిన ముఖ్యమంత్రి హోదా. సో ఆయన పిలవాలంటే నీకు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అసలే తెలంగాణ బాబు అని ఆయన సృష్టించుకుండు. ఇక బాబు అనేది బాబుని 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏం చేసిరో అది కూడా చూసుకోవాలి మనం. కానీ చేస్తారు ఎవరైనా భరించలేంత వరకే. తెలంగాణలో ఉన్నది ఏంటంటే మేడం, అహంకారం మనకి చూస్తారు. అది రేపు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఓపిక ఉన్నంత వరకే ఉంటారు. ఒక్కసారి వీళ్ళ అహం బయటకు వచ్చినట్టు ఇంకా అది ఎవరనేది చూడరు. ఇంకా అది తీసి పాతాలను ప్రజలని మనం ఒక ఎస్టిమేషన్ వెయ్యలేము. వాళ్ళ నాడి ఎప్పుడు ఎటువైపు వాళ్ళ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఓటు కారుకు గుద్దుతారా, వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అది ఒక ఆస్పెక్ట్ అయితే ఇక్కడ అణచివేతను తట్టుకోరు, చూస్తారు. చూసి ఒకటేసారి ఇంకా మళ్ళీ కనిపించకుండా పోవాలి. చూడండి మన కేటీఆర్ కాదు బీఆర్ఎస్ అదే జరిగింది కదా. నువ్వు 30 సీట్ల పైచీలకు వచ్చి అసెంబ్లీలో గెలిచినావు ఎమ్మెల్యేలుగా. నువ్వు పార్లమెంట్కి వచ్చేసరికి 0, ఒక్క పార్లమెంట్ సీట్ కూడా గెలవలే. అంటే ఎక్కడికి తీసుకుపోయారు ప్రజలు? రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ ఆకాశంలో ఉన్న ఇక్కడ ప్రజలతో పెట్టుకుంటే పాతాళం. అందుకే చాలా జాగ్రత్త. ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలతోని ఆచితూచి జాగ్రత్తగా నిజాయితీగా పరిపాలన చేస్తే బాగుంటుంది. చూద్దాం మేడం. మరి ఆ కేసులు అనేది దాదాపు అయితే వచ్చి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చే ఉంది, కాళేశ్వరం వచ్చే ఉంది, ఫార్ములా A1 కేసు వచ్చి కేటీఆర్కి వచ్చే ఉంది, కవిత అలా లిక్కర్ కేసు ఉంది. సో దాదాపు హరీష్ రావుకి ఒక్కరి మీద కేసులు లేవు ప్రజెంట్ అయితే. ఒకవేళ కాళేశ్వరం రేపు సబ్మిట్ చేసి హరీష్ రావు కూడా కేసు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిండు ఫస్ట్ పీరియడ్లో. సో ఆయన మీద కూడా కేసు అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అది ఎట్లా అనేది మనం ఇప్పుడు చెప్పడానికి రాదు మేడం. సరే అండి, మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.